హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ ప్రియురాలి హత్య బేతాళ కథ. పూర్వం బ్రహ్మపుత్ర నదీ తీరపు అరణ్య ప్రాంతంలో ఒక రాజు వద్ద సనత్ కుమారుడు అనే యువకుడు కొలువు ఉండేవాడు. అతనికి వేట అంటే చాలా ప్రీతి. అందుచేత అతను తరచూ అడవికి వెళ్ళి పెద్ద పులులను ఇతర వన్యమృగాలను వేటాడుతూ ఉండేవాడు. సనత్ కుమారుడు వేటాడబోయే అడవి ప్రాంతాన్ని ఆనుకుని ఒక సామంతుడి గ్రామాలు ఉన్నాయి. ఆ సామంతుడి పేరు వసువర్మ. వసువర్మ సనత్ కుమారుడు స్నేహితులు. ఒక్కొక్కసారి ఇద్దరు జతగా వేటకు వెళుతూ ఉండేవారు. అయితే వసువర్మకు రాజకార్యాలు జాస్తిగా ఉండడం చేత అతను ఎప్పుడో గానీ వేటకు వచ్చేవాడు కాదు. ఒకనాడు సనత్ కుమారుడు వేటకు బయలుదేరి బిల్లు జాతి వాళ్ళుండే గూడెం మీదుగా వెళ్ళసాగాడు. బిల్లు జాతి వాళ్ళు వసువర్మ పొలిమేరను ఉన్న అడవి కొంత కొట్టి బీళ్లు పొలాలు ఏర్పాటు చేసుకుని చాలా కాలంగా నివసిస్తున్నారు. అడవికి వెళ్లే సనత్ కుమారుడికి ఒక బీడులో గొర్రెలను మేపుకుంటూ ఒక బిల్లకన్య కనిపించింది. నాగరికత లేకపోయినా ఆ పిల్లకు గల సహజ సౌందర్యం చూసి సనత్ కుమారుడు ఆశ్చర్యం చెందాడు. అతడు ఆమె సమీపంలో గుర్రం దిగి, అమ్మాయి, నీ పేరేమిటి, మీ ఇల్లు ఎక్కడా అని ప్రశ్నించాడు. ఆ పిల్ల మొదట్లో అతనితో మనసిప్పి మాట్లాడలేదు. ఎందుకంటే అతను ఎవరో రాజోద్యోగి. అటువంటి ఉద్యోగులు తమ బిల్లజాతి వాళ్లను మనుషులకు మళ్ళీ చూడరు. తమకు అన్ని రకాల ఇబ్బందులు వాళ్ల మూలంగానే కలుగుతాయి. అయితే సనత్ కుమారుడు మామూలు ఉద్యోగుల వంటి వాడు కాడు. ఎంతో మంచివాడు లాగాను దయామయులాగాను కనపడ్డాడు. అందుచేత ఆమె మెత్తబడి, నా పేరు నాగిని, అదుగో ఆ కనిపించేదే మా గూడెం అని చెప్పింది. ఆమె సనత్ కుమారుడితో ఇంకా ఎన్నో విషయాలు చెప్పింది. తమ ఇంటి కష్ట సుఖాలు చెప్పింది. అంతేగాక తమ గూడెం వాళ్ళు పడే కష్టాలు కూడా చెప్పింది. ఇంత చిన్నదానివి, నీకు మీ గూడెం వ్యవహారాలన్నీ ఎందుకు అని అడిగాడు సనత్ కుమారుడు. నాగిని జవాబు చెప్పలేదు. అది మొదలు సనత్ కుమారుడు అవకాశం దొరికినప్పుడల్లా బిల్లుల గూడెం కేసి వచ్చేవాడు. అతనికి వేట మీద మోజు ఏమీ లేకుండా పోయింది. నాగినితో కబుర్లు చెప్పడము, ఆమె అందం చూసి ఆనందించడము అతనికి బాగా అలవాటైపోయింది. ఒకనాడు నాగిని అతనితో, మా రాజుగారు మా పొలాలన్నీ ఆక్రమించుకుంటారట, నిజమేనా? మమ్మల్ని అడవులోకి తరిమేస్తారటగా అన్నది. కావచ్చు, కానీ చిన్నదానివి, ఆడదానివి, నీకెందుకు ఈ గొడవలు? పెద్దవాళ్ళు మగవాళ్ళు చూసుకుంటారులే అన్నాడు సనత్ కుమారుడు. మా తాత ముత్తాతల కాలం నుంచి మేమిక్కడే ఉంటున్నాం. ఇప్పుడు రాజుగారు మా బీళ్లు కాజేసి వారి ఆవులను మేపుకొని మమ్మల్ని అడవులోకి వెళ్ళి పులులతో పాటు బతకమంటే అది నాకు మాత్రం ఎందుకు పట్టదు అన్నది నాగిని ఉద్రేకంతో. సనత్ కుమారుడు ఆమెకేసి ఆశ్చర్యంతో చూశాడు. నాగిని మామూలు కాపు పిల్లల వంటిది కాదు. అతనికి ఆమె మీద గల ఇష్టం ఆ క్షణం నుంచి ప్రేమగా మారింది. అతను నాగిని చేయి పట్టుకొని, నాగిని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. నాగిని తన చెయ్యి విడిపించుకొని చెరచెర అక్కడి నుండి వెళ్ళిపోయింది. తను అన్నమాట నాగినికి కోపం తెప్పించిందని సనత్ కుమారుడు గ్రహించాడు. తర్వాత 3-4 రోజులు ఆమెను చూడబోవడానికి అతనికి ధైర్యం చాలలేదు. ఇంతలో రాజకార్యం పైన సనత్ కుమారుడు దేశాంతరం వెళ్ళిపోవలసి వచ్చింది. అక్కడ అతను 3 మాసాలు ఉన్న మీదట అతనికి పిలుపు వచ్చింది. అతను తిరిగి వచ్చి తన పైన ఒక కొత్త పని పడిందని తెలుసుకున్నాడు. అదేమంటే వసువర్మ పైన బిల్లజాతి వారు తిరగబడ్డారు. తాము నివసించే ప్రాంతాన్ని వసువర్మ స్వాధీనం చేసుకోకుండా యుద్ధం చేయడానికి వారు నిశ్చయించుకున్నారు. వసువర్మకు సహాయంగా కొందరు సైనికులు పంపబడుతున్నారు. వారికి నాయకుడుగా ఉండడానికి సనత్ కుమారుణ్ణి నియోగించారు. ఈ పని తనకు అగ్ని పరీక్ష అవుతుందని సనత్ కుమారుడు కలలో కూడా అనుకోలేదు. అతను మళ్ళీ నాగినిని చూసే అవకాశం కలిగింది కదా అని మాత్రమే సంతోషించాడు. బిల్లుల గూడెంలో వసువర్మకు అనుకూలంగా ఉండేవాళ్ళు 2 ఉన్నారు. వారు గ్రామానికి సంబంధించిన అధికారులు. బిల్ల జాతి వాళ్ళు వారిద్దరిని ఒక పాకలో బంధించి పాకకు నిప్పు పెట్టారు. వారిని రక్షించడానికి గాను సనత్ కుమారుడు బిల్లుల గూడెం వెళ్ళాడు. అదృష్టవశాత్తు పాకలో ఖైదు చేయబడిన వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ తర్వాత సనత్ కుమారుడికి గూడెంలో ఏమీ చేసేది లేకపోయింది. ఎందుకంటే బిల్లులందరూ గూడెం వదిలేసి ఆడవాళ్లతోనూ పిల్లలతోనూ తమ పొలాల్లోకి అడవి అంచుకు వెళ్ళిపోయారు. సనత్ కుమారుడు సైనికులతో సహా బిల్లులు చేరి ఉన్న చోటుకి వెళ్ళాడు. కొలువులు జాతరలు చేసేవాళ్లలాగా వాళ్ళు కాకిగోల చేస్తున్నారు, తప్పెటలు వాయిస్తున్నారు. అందరి చేతుల్లోనూ ఏవో ఆయుధాలున్నాయి. ఆఖరికి చిన్నపిల్లలు కూడా ఏవో కర్రలు పట్టుకొని ఉన్నారు. సైనికులను చూడగానే బిల్లులు సద్దుమణిగారు. సనత్ కుమారుడు వారితో,
నిష్కారణంగా విద్రోహులు కాకండి. 2 మనుషులను కాల్చి చంపడానికి ప్రయత్నించారు. ఇప్పటికైనా ఈ అల్లరి సారించి వెళ్ళిపోండి అన్నాడు. అదంతా వల్ల కాదు. వాళ్ళిద్దరే అసలు ద్రోహులు. మంచి పొలాలు లంచం పుచ్చుకొని మాకు అన్యాయం చేయడానికి ప్రయత్నించారు. ఈ గడ్డ మాది. దీనిని వదిలిపోయే కన్నా ఇక్కడే ప్రాణాలు విడుస్తాం అని బిల్లులు సమాధానం చెప్పారు. సనత్కుమారుడు నాగిని కోసం కళ్ళతో చాలా వెతికాడు. కానీ ఆ పిల్ల జాడ కనబడనే లేదు. అతను తన సైనికులకు ఉత్తర్వులు ఇచ్చాడు. వాళ్ళు బిల్లులపై బాణాలు వదిలారు. కొద్దిమంది బిల్లులు దెబ్బతిని పడిపోయేసరికి మిగిలిన వారు చెల్లాచెదరుగా పారిపోసాగారు. ఇంతలో ఒక స్త్రీ ఆకారం ఒక ఎత్తైన దిబ్బ మీదకి ఎక్కి, ఆగండి, మీరు మగవాళ్ళు కారా? మీ గడ్డను కాపాడుకోవటం ఇదేనా? 2 బాణాల మీద పడగానే పిరికి పందల్లే పారిపోతున్నారా అని గట్టిగా అరిచింది. పారిపోతున్న వాళ్ళు ఆగి మళ్ళీ వెనక్కు రాసాగారు. సనత్కుమారుడు ఆ స్త్రీని గుర్తించాడు. ఆమె నాగిని. అతనికి మతిపోయినట్లయింది. ఈ యుద్ధంలో ఒక పక్షానికి తాను నాయకుడైతే రెండో పక్షానికి నాగిని నాయకురాలైంది. ఇప్పుడు బిల్లులంతా నాగిని వెనక చేరి సైనికులపై రాళ్ళు ఈటలు విసరసాగారు. తన సైనికులతో తలపడండి అనవలసిన బాధ్యత సనత్కుమారుడి పైన ఉన్నది. అతను తన సైనికులకు ఉత్తర్వులు ఇచ్చాడు. కొద్దిసేపట్లోనే నాగిని గుండెల్లో బాణం గుచ్చుకొని ఆమె ఒరిగిపోవడం సనత్కుమారుడు చూశాడు. అతనికి మతిపోయినట్లయింది. అతను గబగబా వెళ్ళి ఆమె తలను తన ఒడిలో పెట్టుకొని ఏకధారిగా ఏడవసాగాడు. నాగిని కళ్ళు తెరిచి అతని ముఖం కేసి చూస్తూ ప్రాణాలు విడిచింది. తాను ప్రజాకంటకుల తరపున తాను ప్రేమించిన స్త్రీ పాలిటికి హంతకుడిగా పనిచేసిన సంగతి సనత్కుమారుడికి అర్థమైంది. అతను వైరాగ్యం చెందిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. సనత్కుమారుడు నాగిని ఎందుకు చంపాడు? అతనికి ఆమెపై నిజంగా ప్రేమ లేకనా, లేక ఆమె పక్షాన న్యాయం ఉన్నదని తెలియకనా? ఒకవేళ అతను నాగిని ప్రేమించకపోయినప్పటికీ తాను అధర్మం పక్షాన పోట్లాడుతున్న సంగతి తెలిసినా అతను ఆమె పాలిటికి హంతకుడు కాకుండా ఉండేవాడు కదా. ఆ సంగతి నాగిని చనిపోయేదాకా ఎందుకు అతడు తెలుసుకోలేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వ్యక్తులు అనుసరించే ధర్మాన్ని సంఘం నిర్ణయిస్తుంది. సనత్కుమారుడు ప్రజాకంటకుల పక్షం వాడు. అందుచేత అతను వారి ధర్మమే అవలంబించాడు. కాకపోతే అతనికి నాగినిపై నిజంగా ప్రేమ ఉండడం చేత ఆ ధర్మానికి అతని ప్రేమకు సంఘర్షణ వచ్చింది. ఈ సంఘర్షణలో ఎప్పుడూ సంఘపరమైన విశ్వాసానిదే పైచేయిగా ఉంటుంది. అందుచేత సనత్కుమారుడు తన ప్రేమను జయించి నాగిని హత్యకు కారకుడయ్యాడు. అయితే తాను అవలంబించిన ధర్మానికి తన ప్రేమను బలి చేసిన మరుక్షణం అతనికి జ్ఞానోదయం అయింది. నిజమైన ధర్మం నాగిని పక్షానే ఉన్నదని అతడు అప్పుడు గుర్తించగలిగాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.